హాయ్ హలో గాయ్స్, హాయ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. హైదరాబాద్ వచ్చాక నేను మా తమ్ముడు ఫస్ట్ టైం మళ్ళీ బయటికి వెళ్ళాము. బయట అంటే చిన్న పని మీద అలా వెళ్ళినప్పుడు మైత్రివనం, అమీర్పేట అటు వెళ్ళామన్నమాట. నాకెందుకో మైత్రివనం, అమీర్పేట అటు వెళ్ళంగానే నాకు కాలేజ్ డేస్ ఇలా గుర్తొచ్చాయి. కాలేజ్ డేస్లో అమీర్పేట వెళ్ళి చిన్న చిన్న షాపింగ్స్ అని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సెస్ ఎక్కడం, అలా ఒక చిన్న మెమోరీస్ అలా వచ్చి వెళ్ళాయి అన్నమాట. ఏది మా సిస్టర్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సిస్టర్స్తో బయటకు వెళ్ళి అమీర్పేట వెళ్ళి షాపింగ్ చేయటం అలా బాగుంటుందన్నమాట. అమీర్పేట అలా చూసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయాము. చాలామంది అడుగుతున్నారు ఇక్కడికి వచ్చాక, రియో అసలు ఎలా ఉంది, ఎలా ఏంటి, ఏం అప్డేట్స్ లేవు అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియోలోనే రియోని కూడా చూపిస్తాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి డీమార్ట్కి వెళ్ళిపోయాము. డీమార్ట్కి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ముందు చాక్లెట్ సెక్షన్స్కి వెళ్ళిపోతా. చాక్లెట్స్ అయితే తీసేసుకుంటా. అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని గుర్తొచ్చినప్పుడల్లా ఒక బైట్ చప్పరిస్తూ ఉంటానన్నమాట. అలాగే ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి బయలుదేరిన తర్వాత దారిలో చందమామ కనిపించింది. నిండు చంద్రుడు చాలా బాగున్నాడు. నన్ను కూడా ఒక వీడియో తీవా అన్నట్టు అనిపించింది. తీస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి దాక్కుంటున్నాడు. తీయమన్నాడు, మళ్ళీ తీస్తూ ఉంటే దాక్కుంటున్నాడు. ఇదేమన్నా న్యాయమా అండి? సరే, ఆయన కనిపించినంతసేపు తీసానమాట. సో ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రియో అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఇక్కడ లేదండి రియోకి. ఎందుకంటే అక్కడంటే మేము బయట వదిలేసినా అది హాయిగా తిరిగేసి వచ్చేది. బయట కూడా దానికి చాలా ప్లేస్ ఉండేది కాబట్టి ఫ్రీగా ఉండేది. ఇక్కడ ఇంట్లోనే ఉంచేయాల్సి వస్తుంది. బయటకు వెళ్ళాలన్నా బయట కట్టడానికి కూడా దానికి ప్లేస్ లేదు. సో ఇలా రూమ్లో ఉంచేస్తాము, లేదా ఏదన్నా ఒక ప్లేస్లో స్టక్ చేసేసి బయటికి రాకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టేస్తామన్నమాట. సో ప్రస్తుతానికైతే మేమైతే రూమ్లో పెట్టేసి బయటకు వెళ్ళాము. ఇక్కడ రూమ్లో పెట్టినా కానీ అరుస్తుందండి చాలా. మేము వెళ్ళి సౌండ్ కింద దాకా వినిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ నుంచి కింద దాకా చాలా గట్టిగా వినిపిస్తుంది దీని అరుపులు. ఇది ఇంకా అలవాటు అవ్వలేదు. చూడాలి ఎన్ని రోజులు అలవాటు చేసుకుంటుందో. ఫస్ట్లో అయితే చాలా భయపడిపోయింది. కిందకు వచ్చేది కాదు, ఎక్కడికి వచ్చేది కాదు. మమ్మల్ని చూసిన ఇంట్లో తిరగడానికి కూడా ఫస్ట్ భయపడింది. ఇంకా మామూలే, ఇంట్లో ఒక రచ్చ రంబోలా చేస్తుందనమాట. చూడండి, వాళ్ళన్న పని చేసుకుంటుంటే పని చేసుకోవద్దంట, అది కూడా ల్యాప్టాప్ నొక్కుతానని చెప్పి వెళ్ళిపోతుంది. చూసారా, ఇది రియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.